రే చిరుతుపులి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? ఆనకాపల్లి బస్ స్టాండ్ లో హౌరా ఎక్స్ప్రెస్ దూరిందని చెప్పారు. దాన్ని ఎట్టి పారేసి అలాగే ఎయిర్పోర్ట్ రన్వే మీద దున్నపోతులు పేడేసే అంటేను దాన్ని ఎత్తేసి వస్తున్నా. ఉదయాన్నే తాగొచ్చావేంటనా? వెళ్తావా మర్యాద లేని ఇంటి గడప తొక్కకూడదంట. తొక్కుతావా ఆ రోజు కాఫీ షాప్ లో కూర్చోబెట్టి ప్యానీలు బాగా కలిపి కళ్ళాపు జల్లినట్టు జల్లిందే. అప్పటికి బుద్ధి రాలేదా? ఓవర్గా మాట్లాడుతున్నావునా? ఈవేళ ఎవరితో లేచిపోయిందని వచ్చి నేను పిలిచింది. రేపు ఫోన్ చేసి వాసు మా ఇంటికి పని మనిషి రాలేదు, నువ్వు వచ్చి వాకిలి కడిగి ముగ్గేయమంటుంది. ఇంకో రోజు ఫోన్ చేసి వాసు మా అమ్మకు ఒంట్లో బాగలేదు, నువ్వు వచ్చి మొక్కల పులుసు చేసి పెట్టమంటుంది. నువ్వు కూరగాయలన్నీ తీసుకువెళ్ళి మొక్కల పులుసు చేసి పెట్టి వాళ్ళ అమ్మకి అబ్బకి మొద్దలు తెలిపి. అయ్యో అన్న పోయాడేమో. టెన్షన్ పెడితే తాట తీస్తాం. కావాల్సిందే. ఇంకో కోట కొనిస్తాను. లేచి చిరుతుపులి చూసా వెంటనే లేచాడు. ఏం వాసు ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? వెళ్ళిన పని ఓకేగా? వెళ్ళేటప్పుడు నన్ను పిలవచ్చుగా, నేను వచ్చేవాడిగా. దివ్య పాప బాగుందా? మళ్ళీ స్టార్ట్ చేసాడు. సరే నేను వస్తా. ఏయ్, ఎంత కొట్టినా నీకు సిగ్గులేదారా? ఎవడ్రా వాడు? సిగ్గులేదండి. నేనేరా. నువ్వు కాదులే వాసు, నీ వాయిస్ నాకు తెలీదా? ఎవడ్రా వాడు? నేను వేటకత్తి లేకుండానే పొట్టి చేత్తో వేటేసేవాడ్రా. చీకే గ్రూప్ చిక్కుడికాయ వచ్చింది. నువ్వింకా ఇలాగే ఉన్నావా? నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా? నువ్వు అసలు మారవా? నువ్వు ఈ టైం మార్చవా? మొహం తుడిసే దగ్గర నుంచి ముక్కు చీదేవారు దీన్నే వాడుతున్నావు. ఏంటన్నా, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మధ్యాహ్నం 2 గంటలకి అక్కయ్యపాలెం రిజిస్టర్ ఆఫీస్ కి బాబాయ్ మిమ్మల్ని రమ్మన్నారు. ఎందుకు? నేను వాసుని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఎందుకు? నా లవ్ ని చెప్పడానికి. ఏమా ఆ లాజిక్ ఎథిక్స్ అవన్నీ ఏమైపోయాయి? దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లాజిక్ ఇన్ అవర్ లవ్ అండ్ ఈవెన్ మోర్ ఎథిక్స్. ఓకే, నమస్కారం బాబు. డాక్యుమెంట్లన్నీ రెడీ అవుతున్నాయి. రెడీ అవగానే మీకు చెప్తా. అలాగే బాబాయ్. హలో హలో, నేను డీని మాట్లాడుతున్నాను. నేను సి మాట్లాడుతున్నాను. వాసు ఎక్కడా? స్వాతి కృష్ణ ప్రసాద్, ఖచ్చితంగా నేను దుర్గా సంతకం పెట్టి తీరాలా? నువ్వు లీగల్ హెయిర్, దుర్గా మేజర్, తప్పకుండా సంతకాలు పెట్టాలి. సరే, నేను కారులో ఉంటాను, వచ్చి పిలువు. సరే అక్క. నాన్న, వాసు అన్నయ్య ఒక్కడే ఉన్నాడు, మీరు వెళ్ళి మాట్లాడండి. నేనైనా వెళ్ళి మాట్లాడతాను. వద్దమ్మా. పెద్దమ్మ నన్నేమి అన్నదిలేండి. అది కాదమ్మా, మీ అత్తందిగా పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అన్నయ్య అలా ఒంటరిగా ఉండడం చూస్తే కష్టంగా ఉంది నాన్న. స్వాతి, ఆగు, ఎందుకు వచ్చావు? వాసుని మీట్ అవ్వడానికి. వాసుని మీట్ అవ్వడం కుదరదు. ఏ? వాళ్ళ అమ్మగారు బాబాయిలు అందరూ వచ్చారు. అమ్మగారా? ఎవరు? సార్, అంతా రెడీ సార్. అదిగో ఆ బెంచ్ కారులోంచి దిగుతున్నారే, ఆవిడే. బాబు మీరు రండి. నువ్వు వినే ఉంటావుగా, జీకే గ్రూప్స్ దాని ఓనర్. జీకే గ్రూప్స్ ఓనరా? ఇప్పుడు కూడా 18 కోట్ల రూపాయల ఆస్తిని గుడి పేరును రాయడానికి వచ్చారు. దానికి సంతకం పెట్టడానికే వాసు వచ్చాడు. ఏదో స్టేటస్ స్టేటస్ అన్నావు కదమ్మా, ఇదిగో ఇది వాడి స్టేటస్. గోకరాజు రాజలక్ష్మి రండి. గోకరాజు శ్రీనివాస్ రండి. గోకరాజు రాజేంద్ర ప్రసాద్ ఎవరు? రండి. 18 కోట్లు విలువ చేసే ఆస్తి 40 హత్యలు చేసినా చాలదురా. ఏంటి సింగన్న, గుళ్ళోకి చెప్పులతో వచ్చేసేవేంటి? రే ముసల్నా కొడక, ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఊళ్ళోకి లాగుతున్నావా? ఎవడొచ్చినా వదిలిపెట్టను. ఏంటయ్యా ఈ అన్యాయం? ఈ ఊళ్ళో దీన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరా?
వస్తోంది చూడు లేచిపోయిన గాడిద. లేచిపోవడానికి ముహూర్తం పెట్టుకుంది తెల్లవారుజామున 3ంటికి. ఇదేదో మధ్యాహ్నం 1 గంటకు లేచిపోయి ఉంటే దీంతో పాటు నేను లేచిపోయేవాడిని. వాడితో పరిగెత్తేది గ్రౌండ్ లో పరిగెత్తుంటే కొవ్వైనా కరుగుండేది. చివరికి నా ఫ్రెండ్ చేత నన్ను కొబ్బరికాయతో కొట్టించిందే ఈ దెయ్యి దేవత. లేచింది లేచిపోతుంది మహిళా లోకం, ఎంట పడుతుంది పురుష ప్రపంచం. You bloody idiot, stupid, nonsense, scoundrel, dirty beast! If I say this to my boyfriend, he'll kill you and throw you in Araku Valley. Mind it. ఏయ్ చిత్ర, ఏమైంది? రే దున్నపోతు, ఏమన్నావురా? ది సబ్స్క్రైబర్ కెనాట్ బి రీచబుల్ అట్ ద మూమెంట్. వాసు, నువ్వు జీకే గ్రూప్ ఓనర్ గారి సన్నా? దానికేంటి ఇప్పుడు? ఆ రోజు నీతో డీ తన లవ్ చెప్పడానికే రిజిస్టర్ ఆఫీస్ వరకు వచ్చింది. నువ్వెవరో తెలిసాక ఫీల్ అయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో గిల్టీగా కూర్చొనుంది. ఏయ్, ఏంటి నువ్వు అనేది? ఎస్. థ్యాంక్స్ చిత్ర. ఏం చిత్ర, వాసుతో మాట్లాడావా? అమ్మ నాన్న కులాసేనా? ఎవరు ఊరేసుకోలేదుగా? పెళ్లి కొడుకు బాయ్ బాగున్నాడా? నేను వస్తాను. ఖుదాఫీస్. ఏయ్, నీకు రోషం పోషం సిగ్గు సెరం ఏమీ లేవా? జనరల్ స్టోర్ లో దొరుకుతాయి, కావాలంటే కొనుక్కో. ఏయ్, దున్నపోతు, ఎవడ్రా దున్నపోతాను ఆడవంతుతో అన్నదే? ఇడియట్. వెళ్ళిపోయిందన్నా. ఇటువంటి వాళ్ళని ఖడ్గమురుగాని కట్టబెట్టాలి. ఎందుకన్నా? అప్పుడే కష్టం ఏంటో తెలుస్తుంది. హలో దివ్య. ఏయ్ వాసు, హలో ఇంకా ఆంటీ. నిద్ర లేవలేదు. సర్ప్రైజ్ షాక్ ఇవ్వు. వాసు, ఏమైంది? బాగా డల్లుగా ఉన్నావు. లవ్ రాగానే దాంతోపాటు భయం కూడా వచ్చిందా? నువ్వెవరో తెలిసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీ స్టేటస్ కి తగ్గట్టు నేను లేను వాసు. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నన్ను కార్లో తీసుకెళ్లి దింపేవారు. డిగ్రీ చదువుకునేటప్పుడు కాలేజ్ బస్సులో వెళ్ళేవాడిని. ఏ రోజు నా ఫ్యామిలీ స్టేటస్ని నేను అనుభవించలేదు. ఆ స్టేజ్లో నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్, నేను ఇష్టపడి కొనుక్కున్న నా కారు, అన్నిటినీ మించి నేను కోరుకున్న దివ్య. వాసు, నాకు ప్రామిస్ చేయి. ఏంటి? లైఫ్లో ఏనాడు నేను ఆ రోజు అన్నదాన్ని గుచ్చి చూపించకూడదు. ఈ లోకంలో అందరికన్నా నా ప్రాణం కన్నా ఎక్కువ మా అమ్మ. ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను లైఫ్లో ఎప్పుడు హర్ట్ చేయను దివ్య. నిజంగా ఐ లవ్ యూ. ఏమన్నా? ఐ లవ్ యూ అన్నాను. వాసు, ఏ, కింద అమ్మ ఉంది. వాసు ఏమైంది? ఏం లేదంటే కాలు బెనికిందంట, నడవలేకపోతుందంట. అందుకే డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. పొద్దున్నే చెప్పొచ్చు కదా. కాళ్ళు చేతులు ఆడించకుండా కుదురుగా ఉండమ్మా. కష్టపడి ఎత్తుకెళ్తున్నాడు. నైటీతో ఉన్న ఈ క్యూటీని ఎత్తుకు వెళ్ళాడే, డర్టీగా ఏమైనా జరిగిందా లేక బ్యూటీగా ఏమైనా జరిగిందా? తిన్నగా పెట్రోల్ బంక్ కి వెళ్ళాం. పెట్రోల్ బంక్ కా? ఎందుకు? బండిలో డీజిల్ ఫిల్ చేసుకుని ఇన్ అండ్ అవుట్ లో బ్రష్ పేస్ట్ కొన్నాడు. ఎందుకు? నేను నిద్రలో ఉండగా అలా ఎత్తుకెళ్ళాడుగా, అందుకే నేను బ్రష్ చేసి ఉండనని. సార్ గారికి బాగా బ్రష్ చేసుకుని ఫ్రెష్ గా ఉంటేనే ఇష్టమా? బండి తిన్నగా అరకు వ్యాలీలో ఆగింది. వాసు, ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత ఏం చేశాడు? దివ్య, ఐ లవ్ యు. ఇది చెప్పడానికి అరకు వాళ్ళ వరకు తీసుకువెళ్ళాడా? నీ లవర్ టేస్ట్ ఉన్నాడే. ఆపరా, నల్ల కలర్ కార్ ఆగుంది, ఒకవేళ ఆడిదై ఉంటుందా? మా అందరికీ లవ్ సక్సెస్ పార్టీ ఇచ్చి నువ్వు తాకుండా ఉంటే మా లివర్ కరిగిపోద్ది. రేయ్, మీరందరూ వెళ్లే జోరుని చూస్తుంటే మిమ్మల్ని అందరినీ మోసుకెళ్లి పడేయడానికి ఒక డ్రైవర్ వద్దు. అందుకే అందరూ ఎక్కడున్నారన్నా? మేమంతా గవర్నమెంట్ కి ఇన్కమ్ పెంచే పనిలో ఉన్నాం. నాకు తాగాలనుందన్నా. సొరుగులో ఇషం ఉంది, అది మొత్తం తాగే దరిద్రం వదులు. ఇసం కాదు, ఇసుకి తాగాలనుందన్నా. అడుగు వాడే. మేము వచ్చేటప్పుడు తెద్దామన్నా కోట్లుగా తెద్దాం. రావడం లేట్ అవుతుంది, నువ్వు పడుకో. బాబు లే. ఇంకేంటి బాబు, ఏ ఏరియా? నీ పేరేంటి? తరచూ వస్తుంటారా? అడుగుతున్నానా, చెప్పవా?
నీ పోరబో నాతోనా రౌండ్ కడతారా రౌండ్ రారా పోలీస్ స్టేషనా? నేను ఎన్ఐడి క్రాస్ రోడ్స్ వైన్ షాప్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా షాప్ లో గొడవ జరుగుతుంది, కొంచెం వెంటనే రండి సార్. ఏమంటున్నావు? ఊరికే ఎవరు అని అడిగేలోపే చేసేసుకున్నాడన్నా. ఎందుకురా వదిలిపెట్టావు? వాడు ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు. అంతా తెలిసే డిఎస్పీని కాపాడాడు. మనల్ని దెబ్బతీయడానికి వచ్చిన వాళ్ళ ఉన్నాడన్నా. హే దుర్గా, ఏంటి చోడవరం వాళ్ళు హఠాత్తుగా వైజాగ్ వచ్చారు? బాబుని తీసుకుని హాస్పిటల్ వరకు వచ్చాను. 10 సంవత్సరాల తర్వాత మన ఊరికి వెళ్తున్నాం కులదైవం పూజకి. వాసుని కూడా తీసుకువెళ్దామా? వద్దమ్మా, ఈ ఇంటికి పెద్ద కొడుకండి వాడు. వాడు లేకుండా ఊరికి వెళ్తున్నాగా, వదినతో మాట్లాడదాం. ఏ నువ్వెప్పుడొచ్చా? నా బిడ్డ మీద ఒట్టు అత్తయ్య. వాసుబాబు మీద ఏ తప్పు లేదు. అంతటికి కారణం నేను. పాపిష్టురాల్ని నేను అత్తయ్య. ఎందుకు ఇప్పుడు లోపలికి వచ్చావు? ఏదో ఒక పూర్వం ఒక తప్పుగా ప్రవర్తించాడని మేము ఆ గోడలు వదులుకో. తల్లి తల తెచ్చుకునేలా చేసావు కదరా.